అంటే దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ. అమ్మ నీ కనులు ఎలా ఉన్నాయి? అరవిరిసిన కలువలలాగా, కొంచెం విచ్చుకున్న కలువలు, అంత కాంతివంతంగా, అంత తేజోవంతంగా, శోభాయమానంగా ఉన్నాయంట అమ్మవారి కళ్ళు. మరి నేనెవరిని? ఎంతో దూరంగా ఉన్నాను తల్లి. దవీయాంసం దీనం. దీనం అంటే నాకు అంటూ ఏమీ లేవు. ఇది సాధకులకి ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలండి. శంకరాచార్యుల వారు సిద్ధపురుషులు. ఆయనకి దీనం అన్న మాట చెప్పే పనే లేదు, మన కోసం రాస్తున్నారు. అమ్మ నేను దీనురాలనమ్మా, దీనుణ్ణి కాబట్టే నువ్వు దవీయాంశం అంటే అతి దూరంగా ఉన్నాను, పైగా దీనుణ్ణి. ఈ రెండు విశేషణాలు చెప్తున్నారు సాధకులకి. మరి నువ్వు దృశాద్రాఘీయస్యని చూపి ఎంత దూరమైనా వెళ్ళగలదమ్మా. దూరంగా ఉన్న వాళ్ళని కూడా నువ్వు చూడగలవు. నేను ఎక్కడో ఉన్నానమ్మా, సేవకులలో లాస్ట్ ఆ చివరగా ఉన్నాను తల్లి. పైగా నువ్వేం చెయ్యాలి? స్నపయ కృపయ, నీ దయతో, నీ కడగంటి చూపుతో నువ్వు నన్ను తడిపేసేయాలి తల్లి. స్నపయ అంటే స్నానం, అంటే ఉత్తగా చూడ్డం కాదమ్మా, నీ కడగంటి చూపుతో నన్ను మొత్తం తడిపేసేయాలమ్మా. నీ దయతో, నీ కడగంటి చూపుతో నువ్వు నన్ను తడిపేసేయాలి. స్నపయ అంటే స్నానం. దయతో, కరుణతో, అమృత ప్రవాహంతో నువ్వు నన్ను తడిపేయాలి. ఎందుకు? నేను దీనురాలను తల్లి, పైగా భక్తుల లిస్ట్ లో నేను ఎక్కడో ఉన్నానమ్మా, అందుకని అర్హత సంపాదించాను అని అంటున్నారంట. తర్వాత ఈ మాత్రం చేసినందు మూలాన నీకొచ్చే నష్టం ఏం లేదు తల్లి. అనేనాయం ధన్యో భవతి నచతి హానిరియత. ఇంత మాత్రం కూడా నీకు వచ్చే నష్టం లేదమ్మా. నేనేమో ధన్యుణ్ణి అయిపోతానమ్మా. ఎంత చమత్కారమో చూడండి. మళ్ళీ ఉదాహరణతో చెప్తున్నారు. దేనితో? హిమకరహ అంటే చంద్రుడితో ఉపమానం. చంద్రుడు చూడమ్మా, ఆయన యొక్క జ్యోత్స్నా కాంతులను, వెన్నెల వెలుగులను, అమృత కిరణములను వనేవా హర్మ్యేవా, వనముల ఎందు కాని లేదా రాజప్రసాదాల ఎందు కాని ఆయన యొక్క జ్యోత్స్నా కాంతులను సమంగా ప్రసరింపజేస్తాడమ్మా. అలాగే నువ్వు కూడా సమదర్శివి తల్లి. నువ్వు కూడా ఏ మాత్రం పక్షపాతం లేనివి తల్లి. అందుకని ఉదాహరణకి చెప్తున్నారు, చంద్రుడిని సృష్టించేది నువ్వే కదమ్మా. చంద్ర సహోదరివి కూడా, పద్మనాభ సహోదరివి. ఈ మాత్రం చేసినందు మూలాన నీకేమీ నష్టం లేదు తల్లి అని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. పైగా నువ్వు మంగళప్రదురాలివి, మంగళాలను కలిగించే తల్లివి. అదే విధంగా శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రంలో కూడా లక్ష్మీదేవిని ప్రార్థిస్తారండి. తల్లి మీద నీ యొక్క దయ కరుణని ప్రసరింపజేస్తే నీకు వచ్చే నష్టం లేదమ్మా అని ప్రార్థించేసరికి ఆ లక్ష్మీదేవి కరుణతో పొంగిపోయి, కరుణతో ద్రవించిపోయి బంగారు ఉసిరికాయలను కురిపిస్తుందండి ఆ గృహిణి మీద. అంతటి కరుణారసంతో కూడి ఉన్న తల్లి అన్నమాట అమ్మవారు. అందులో మళ్ళీ ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తారు కనకదారలో. అమ్మ నేను ఇదివరకు ఏ పుణ్యం చెయ్యకపోయినా పర్లేదు తల్లి. ఆ గృహిణికి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. ఆ గృహిణి ఏ పుణ్యం చేయకపోయినా పర్లేదు తల్లి, నేను ఇంటికి వస్తే నాకు ఒక్క ఉసిరికాయ ఇచ్చింది, ఆ పుణ్యం అడ్డు పెట్టి ఆమెకు ధనం ఇయ్యమ్మా అని కూడా చెప్తారనమాట. ఆ కర్మఫలాన్ని అంతటిని తీసేయమ్మా అని చెప్తాడు. ఆ దుష్కర్మని మొత్తం అందులో ఉంటది శ్లోకంలో అండి. అంతటి కరుణారసంతో కూడి ఉన్న తల్లి అన్నమాట అమ్మవారు. ఈ రకంగా నేను ధన్యుణ్ణి అయిపోతానమ్మా అని చెప్పి, ఎవరికి వాళ్ళం కూడా మిమ్మల్ని మీరు భావించుకోండి. నేను ఎక్కడో ఉన్నానమ్మా, నీ చూపు నాపై ప్రసరించాలి తల్లి అని మిమ్మల్ని మీరు భావించుకోండి. అమ్మ నేను చాలా దూరంగా ఉన్నాను, అమ్మ నేను చాలా దీనుణ్ణి. పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, అమ్మ మనందరినీ ఉద్ధరిస్తుందండి. అమ్మ కరుణామయి, దయామయి, ఉద్ధరించి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని కలగజేస్తుంది. అంతటి దయా సముద్ర తల్లి. ఎవరు ఎంత భావించుకుంటే అంత అండి. నమ్మకంతోనే చెయ్యాలండి ఏదైనా. నమ్మకం ఉండాలి ఫస్ట్ అమ్మ పైన. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ చూడండి. అమ్మ చూపు మన మీద పడాలని మనం శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అంటే ఇదేనండి. మీకు శరణాగతి అంటే అర్థమైందో లేదో ఇన్ని రోజులు నేను చెప్పేదాన్ని. శరణాగతి అంటే ఇది. అమ్మని మనం, నేను దీనుణ్ణి తల్లి అని అమ్మ ముందు మనకి మనం లొంగిపోవడం అన్నమాట. మనకి మనం అమ్మకి అంతా చెప్పుకోవడం మనది. అదే శరణాగతి అంటే. ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు తల్లి అని అనడం.
ఇంకేమైనా డౌట్ ఉందా అండి?